సభకు నమస్కారం. కార్యక్రమానికి రథసారథులుగా ఉన్నటువంటి గౌరవనీయులందరికీ పేరు పేరున నమస్కారం. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారికి, అలాగే మరి ఒక ముఖ్య నాయకులు గౌరవనీయులు శాసనసభ్యులు మల్లాది విష్ణు గారికి, సోదరుడు గౌరవనీయులు సాంఘిక సంక్షేమ శాఖ అడ్వైజర్గా ఉన్నటువంటి జూపూడి ప్రభాకరరావు గారికి, అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయినటువంటి జయలక్ష్మి గారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం శ్రీలక్ష్మి గారికి, అలాగే మేడం సునీతమ్మకు, కార్యక్రమాన్ని భుజాన వేసుకొని చాలా అంకుఠిత దీక్షతో పనిచేసినటువంటి అంబేద్కర్ వారసులైనటువంటి సోదరులు సంపత్ అండ్ గంధం చంద్రుడి గారికి, అలాగే సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు ఇనాక్ గారు, ఐలయ్య గారు, ప్రొఫెసర్ రాజశేఖర్ గారు, ప్రొఫెసర్ పాల్ గారు, ప్రొఫెసర్ స్వరూపరాణి గారు, ఇంకా సమావేశంలో పాల్గొన్నటువంటి అంబేద్కరీయులందరికీ పేరు పేరున జైభీములు. నిజంగా ఈ కార్యక్రమం చాలా ఉన్నతమైనటువంటి కార్యక్రమం. భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రతిమను ప్రపంచంలోనే గర్వించే విధంగా ఒక మాన్యుమెంటల్గా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసి రేపు 19వ తారీఖున అన్వీల్ చేసే కార్యక్రమంలో ముందుగా ఈ స్టేట్ వైడ్గా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రముఖులైనటువంటి వారిని క్రోడీకరించి వారితో వివిధ అంశాల మీద బాబాసాహెబ్ ఆలోచనలను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే అంశాలు తీసుకొని మాట్లాడించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దానికి ఐఏఎస్లుగా ఉండి మేము కూడా బాబాసాహెబ్ ఆలోచనలో భాగస్వాములు అని చెప్పి వారే భుజాన వేసుకొని ఈ కార్యక్రమాన్ని నడిపినందుకు ముందుగా వారికి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నా. నిజంగా బాబాసాహెబ్ ఆలోచన విధానం గురించి చెప్పడానికి నాకన్నా క్రింద కూర్చున్నటువంటి మేధావులు, ఆలోచనాపరులు, ఉద్యమకారులు బాబాసాహెబ్ని ఆలోచనలను భుజాన వేసుకొని ప్రతి ప్రాంతానికి తీసుకెళ్ళినటువంటి ప్రముఖుల క్రింద కూర్చున్నారు. మేమేమాత్రం అయినా ఒకప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అస్పృశ్యత, అంటరానితనం వేళ్ళూరుకున్న టైంలో భారతదేశంలో ఒక మహోన్నతమైన వ్యక్తి ఉద్భవించాడు. ఆయన ఇలాంటి అవమానాలు భరించాడు, అవమానాలను ఎదుర్కొన్నాడు. భారతావనిలోనే కాదు ప్రపంచంలోనే ఒక మేటిగా, అత్యంత తెలివైనటువంటి వ్యక్తిగా, మేధో సంపత్తి తెలిసినటువంటి వ్యక్తిగా భారతదేశానికి ఆయన పడినటువంటి బాధలు, వ్యతలు, అవమానాలు వాటన్నిటినీ ఎదురొడ్డి మరలా భారతదేశంలోనే ఒక రాజ్యాంగ స్ఫూర్తిని వారి చేతుల మీదుగా అందించినటువంటి మహనీయునిగా, ఆ భారతదేశ రాజ్యాంగమే ఈరోజు ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలకి మార్గదర్శకంగా, ఆ రాజ్యాంగ ఫలాలే ఈరోజు భారతదేశంలో
పర్టికులర్గా ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి కానీ, ఈ దేశంలో అసమానతలు పోవటానికి కానీ, ఈ దేశంలో సమాజంలో ఉన్నటువంటి పేదవారి స్థితిగతులు మెరుగుపడటానికి కానీ రాజ్యాంగ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు ఒక హక్కుని అవకాశాలను కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ కాలంలో ఈ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు లేకపోలా, అనేక అవమానాలు చూరగొనలా, అనేకమైనటువంటి అవకాశాలను కూడా పొందుపరిచినటువంటి మహోన్నత వ్యక్తిగా, అనేక ఉద్యమాలకు కారణమైనటువంటి వ్యక్తిగా ఆయన ఆలోచనలు ఈ భారతావనిలో భావితరాలకు దిక్చూచిగా ఉండటానికి అవకాశం కల్పే విధంగా పనిచేసినటువంటి మహోన్నత వ్యక్తి. ఆ వ్యక్తిని ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశ రాజకీయాలలో అంబేద్కర్ గారి భావజాలాన్ని భుజాన వేసుకొని పరిపాలన చేయాలని ఒక ఆలోచన తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే చాలా రాష్ట్రాల్లో మేము అంబేద్కరీయులమై అంబేద్కర్ భావజాలంతో పనిచేస్తూ ఉన్నాము, ఉద్యమాలు మాకు అవసరము, అప్లిప్మెంట్ అనేది కావాలని చెప్పినటువంటి రాజకీయ నాయకులు చూశాం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారి భావజాలాన్ని పుడికి పుచ్చుకున్నటువంటి వ్యక్తిగా, మనం చర్చించబోయే 3 అంశాలను పరిగణలోకి తీసుకొని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తిగా, ఈ సమాజంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవారి స్థితిగతులు మెరుగుపరచడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలో అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలతో పనిచేసినటువంటి వ్యక్తిగా చరిత్ర పుటల్లో లిఖించే విధంగా పరిపాలన చేస్తా ఉన్నారని చెప్పడానికి గర్విస్తూ ఉన్నా. ఎందుకంటే అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి విద్య, ఆ విద్యను పుంతలు దొక్కించే తీరు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారి పిల్లల యొక్క స్థితిగతులు, చదువుకు ఇంపార్టెంట్, వాళ్ళు ఇచ్చినటువంటి కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి భారతదేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి చదువులమ్మ తల్లిని ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజల యొక్క ఇళ్ల ముంగిట ఓలాడిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తీరు, దానికి చేస్తున్న ఖర్చు, దానికి ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకున్నటువంటి చర్యలు, పల్లెల్లోకి వెళ్తే స్కూళ్ళు సరిగా ఉండవు, పల్లెల్లోకి వెళ్తే అవసరాలు సరిగా తీర్చడానికి అవకాశం లేదు, పల్లెల్లోకి వెళ్తే పేదవాడి పిల్లవాడు మేమందరం చదువుకున్న రోజుల్లో 5వ తరగతిలో ABC నేర్చుకొని డిగ్రీ వరకు కూడా కలిపిరాత రాయకుండా తెలియనటువంటి పరిస్థితి నుంచి ఇంగ్లీష్ మాట్లాడాలంటే పీజీలు చేసిన భయపడే స్టేజ్కి వెళ్ళినటువంటి మేము ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాలు చూస్తూ ఉంటే బాబాసాహెబ్ ఆలోచన విధానం ఆంధ్రప్రదేశ్లో విరాజులతో అని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. ఎందుకంటే పేదవాడు, కూలి చేసుకునేవాడు, కూలికి వెళ్ళేవాడు, రాతి పనికి వెళ్ళేవాడు, మట్టి పనికి వెళ్ళే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ ఉంటే, వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ పిల్లలు 3వ తరగతి బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే కూలికి వెళ్ళి వచ్చిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను చూసుకొని అంతకన్నా ఇంకా మంత్రముగ్ధులు అవ్వడానికి ఏం అవకాశం ఉంటుంది? ఆ పిల్లవాడు పీజీలు చదివి పైకి వెళ్ళి ఉన్నత చదువులు చదువుతూ ఉంటే వారికి మంచి అవకాశాలు వచ్చి గౌరవం పెరుగుతూ ఉంటే అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో విరాజిల్లుతూ ఉందని చెప్పడానికి ఇంకా తార్కాణమైనటువంటి విషయాలు ఏముంటాయి? అదే కాకుండా ఈ రాష్ట్రంలో చదివే ప్రామాణికం కాదు, చదవాలంటే ఆరోగ్యం ఉండాలా, అవసరాలు తీర్చాలా, ఆ కుటుంబాలు బాగుండాలా, వాళ్ళ స్థితిగతులు మెరుగుపడాలా, దానితో పాటు రాజ్యాంగ వ్యవస్థలో రాజ్యాంగబద్ధమైన హక్కులు, సామాజిక రుగ్మతలు పోవాలా అనే గొప్ప ఆలోచనలతో పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాజకీయ నేపథ్యం, ఈరోజు మేము ఇక్కడ కూర్చున్నా ఉన్నామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశంలోనూ రాజకీయ ఒరవడి సృష్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు చెప్పే ముఖ్యమంత్రి, వారి యొక్క ఆలోచనలు ప్రజారంజకంగా ప్రజల్లో తీసుకెళ్లే తీరు బాబాసాహెబ్ ఆలోచన విధానానికి అద్దం పట్టే విధంగా ఉందని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. ఆ కోణం ఒక ప్రక్క అయితే సామాజికంగా ధైర్యంగా బ్రతకటానికి మా హక్కులు మాకున్నాయి, పరిపాలనలో మేము భాగస్వాములమే, ఎవరు ఏమనుకున్నా ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి కోటీశ్వరుకు ఒకే ఓటు,
పేదవాడికి ఒకే ఓటు అని చెప్పినటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మేమైనా శాసిస్తాం, చేయగలుగుతామని చెప్పే అవకాశాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి తీరు బాబాసాహెబ్ ఆలోచన విధానంలో ఒకటిగా నేను పేర్కొంటా ఉన్నా. ఈ గొప్ప కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ రాజకీయాల్లో చిన్న చిన్న తప్పులు పొరలొచ్చు, దొరలొచ్చు, కానీ వాటిని సరి చేసుకుంటా భావితరాల భవిష్యత్ కోసం ఈనాడు కాదు వెనుకబడినటువంటి ప్రాంతాలు రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్ కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నాడు. అంబేద్కర్ ఆలోచన విధానానికి దానికి తార్కాణమని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. మేధావులు ఉన్నారు, సమాజం గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆలోచన పరులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో పేదవాడి సహాయం చేసి పేదవాడి ఆకలి, కడుపు ఆకలి, పేదవాడి హృదయం, పేదవాడి సమాజంలో బ్రతికే తీరు, పేదవాడు ఉన్నతంగా ఉండే ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాబాసాహెబ్ ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తా ఉన్నారని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. అందుకనే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన ఆలోచన తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు అంబేద్కర్ గారు మోసపోయాడు. అంబేద్కర్ గారిని ఇదివరకు పరిపాలన చేసినటువంటి వ్యక్తులు వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వస్తే, వాళ్ళకి ఆపదలు వస్తే అంబేద్కర్ గారి పేరు పెట్టుకుని అసెంబ్లీలో మేము అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పినటువంటి వాళ్ళు 5 సంవత్సరాలు పెట్టకుండా పారిపోయి ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మోసం చేసి అవమానపరిచినటువంటి రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో చూసాం. అతనే చంద్రబాబు నాయుడు. నేను ఎందుకు చెప్తామనంటే రాజకీయాలు చెప్పాల్సిన పని నాకు లేదు, కానీ మేము ఎంత మోసపోయామో ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్లు అనేవాళ్ళు ఎంత అన్యాయం జరిగిందో ఒకప్పుడు నా మేధావులకు చెప్పుకోవాలా, నా ఆలోచన పనులకు చెప్పుకోవాలా, నా ఉద్యమకారులకు చెప్పుకోవాలా. ఎందుకు ఈ రాష్ట్రంలో ఒకప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం పెడతారని చెప్పి అంబేద్కర్ గారిని తేలిక చేసి పెట్టకుండా ముళ్ళకథల్లో పెడితే మేము అంబేద్కర్ వారసులుగా ఆ భావజాలంలో బ్రతికిన వాడిగా అక్షర జ్ఞానం లేకుండా అక్షరాలు నేర్చుకొని ఈ సమాజంలో బ్రతకడానికి అవకాశం వచ్చిన వాళ్ళం మేము ఎక్కడ పెడతా ఉన్నాయా అంబేద్కర్ విగ్రహం అంటే మమ్మల్ని అరెస్ట్ చేయించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ఆనాటి ప్రభుత్వం పరితరాన్ని చూసాం, అవమానాలు చూసాం, అవహేళనలు చూసాం, దాడులు చేయించిన పరిస్థితులు చూసాం, కుల ప్రస్తావనలు తెచ్చిన పరిస్థితులు చూసాం, మీ కులంలోనే మీ ఎవరు పుట్టకూడదని చెప్పినటువంటి రాష్ట్ర నాయకులు చూసాం. బాధపడ్డాం, ఆవేదన చెందాం, అవకాశాన్ని చూసాం, రాజ్యాధికారం వైపు నడిచాం. మాకు రాజ్యాధికారంలో భాగస్వామి ఇచ్చే ముఖ్యమంత్రి కోసం చూసాం. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాం, అధికారం తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మేమందరం చాలామంది మా ప్రముఖ ఎస్సీలో ఉన్న నాయకుల్ని ముఖ్యమంత్రి గారు పిలిచి ఎక్కడన్నా అంబేద్కర్ గారి విగ్రహం పెడతామని చెప్తే సరే మేమేదో తెలియగల వాళ్ళం అనుకొని గుంటూరులో పెడదామా, విజయవాడలో పెడదామా, విశాఖపట్నంలో పెడదామా, తిరుపతిలో పెడదామని ఆ జిల్లా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్తే వాళ్ళు కొన్ని ప్లేసులు చూపించారు. చూపిస్తే నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారికి మా మంత్రులు కలుపుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఉందని చెప్తే మంచి ప్లేస్ చూడండి అని చెప్పారు. సరే మేము చూస్తానే ఉన్నాం. ఒకరోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి రమ్మన్నారని చెప్తే నేను వెళ్ళా. అన్నా ఏం చేసాం, అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలనుకుంటున్నాం కదా అంటే చూసామన్నా కొన్ని ప్లేసులు ప్రెడామినెంట్ ప్లేసెస్ చూసాం, కానీ అది అంత ప్రజలకు యాక్సెప్టెన్సీ కానీ మనం అంబేద్కర్ గారిని ఒక దేవుణ్ణి మనం పెట్టాల్సిన ప్లేస్లో పెట్టే అవకాశం రాదంటే వెంటనే నేను ఈరోజే విజయవాడ వెళ్ళాను గవర్నర్ గారిని కలవటానికి. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే ఒక ప్లేస్ చూశాను, ఆ ప్లేస్ చెబుతానని ఈ ఒక్క విజయవాడ నడిబొడ్డున పెద్ద ఉద్దండులు నడియాడిన ప్రాంతం, పెద్ద పెద్ద కులాలు ఉన్నటువంటి మిళితమైనటువంటి ప్రాంతం, కోట్ల ఆస్తి కలిగినటువంటి ప్రాంతాన్ని ఈ ప్రాంతం 18 ఎకరాలు ఉందన్నా అవన్నీ కంప్లీట్ చేద్దాం, జియో ఇష్యూ చేస్తారని చెప్పాడు. నేను చాలా భయపడ్డా. ఇంత గొప్ప నిర్ణయం ఈయన చేయగలుగుతారా, చేయనిస్తారా అని చెప్పేస్తే వెంటనే 2వ రోజుకి జియో ఇష్యూ చేశారు, పని స్టార్ట్ చేశారు. 176 కోట్లతో వెచ్చించి స్టాచ్యూని పెట్టాలని నిర్ణయించుకున్నారు. తరువాత నిజంగా నేను ఒక దళితుడిగా, పేదవాడిగా, అంబేద్కర్ భావజాలంతో పైకి వచ్చినటువంటి వాడిగా, రాజకీయాలలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్మినటువంటి వాడిగా, జగన్మోహన్ రెడ్డి గారి గంట నడిచేవాడిగా చూసా. ప్రతి అక్షరం, ప్రతి ఇటుక, ప్రతి చెట్టు ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, స్టిపులేటెడ్ టైంలో కంప్లీట్ చేయాలి అని చెప్పి వార్పుట్ మీద
425 కోట్లు ఇప్పటికి అవుతా ఉంది. ఇంకా ఎంత అయిందో తెలియదు. తప్పకుండా దరిదాపు ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గర్వించే అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయటం, దీనికి చాలా కమిటీ నేను చైర్మన్గా ఉంటాం. నాతో పాటు మా సోదరుడు ఆదిమూలం సురేష్ గారు, అట్లాగే బొత్స సత్యనారాయణ గారు, అట్లాగే జోగి రమేష్ గారు, విష్ణు గారు, అలాగే కొట్టు సత్యనారాయణ గారు లాంటి వాళ్ళని కమిటీ చేయటం, మా డిపార్ట్మెంట్ నుంచి వర్క్ మానిటర్ చేయటానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి చెప్పడం, వారు పుట్టి మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇన్ని విషయాలు చెప్పకపోతే నేను బాధ్యతల్లో లేముంటుందన్న ఆలోచనతో ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి గొప్ప ఆలోచన తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి సభాపూర్వకంగా కూడా నేను ధన్యవాదాలు కూడా తెలియపరుస్తా ఉన్నా. ఎందుకంటే పెట్టేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, మాటలు చెప్పి వదిలించుకునే వాళ్ళు ఎక్కువ మంది చూసాం. కానీ ఆయన ఆలోచనే అంబేద్కర్ భావజాలంతో నడవాలని ఒక ఆలోచన, ఆ ఆలోచనే ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఆ ఆలోచనే ఈరోజు 176 నుంచి 400 కోట్లకు వెళ్ళింది. ఆ ఆలోచనే విజయవాడ నడుబొడ్డు అనేది నిర్ణయాత్మకమైనది. ఈ గొప్ప కార్యక్రమంలో మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంలో మేము కూడా భాగస్వాములందుకు గర్విస్తూ ఈరోజు ఈ మంచి సమావేశానికి ఉద్దండులైనటువంటి ఆలోచన పనులను తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నా సోదరులకి ధన్యవాదాలు తెలియపరుస్తూ, రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీస్సులు, రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా మేము మనుషులమే, మానవులం కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు చేయొచ్చు, తప్పకుండా పొరపాట్లు సరి చేసుకుంటాం. మీ ఆలోచనలు మాకు కావాలా, మీ సహాయం కావాలా, మీ సహాయం ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉండాలా. అలాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి వెంట మీరు సహాయం చేసి మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్తారని, అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం.